సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hello friends, today we are discussing about the previous year question papers in TET. TET 2023 questions we are discussing now. Okay, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ we add 5 to twice a number we get 51 then the number is, మనకి క్వశ్చన్ లో ఏమంటున్నాడు, ఒక నెంబర్ ని ట్వైస్ చేసి దానికి 5 చేసి మనకి 51 వస్తుంది అన్నాడు. నార్మల్ గా అయితే ఎలా చేస్తాం, ఎక్స్ అనే ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుని దాన్ని ట్వైస్ చేసి ప్లస్ 5 యాడ్ చేసి మనకి 51 ఇలా రాసి సో దాని నుంచి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ మెథడ్. ఇలా కాకుండా త్రూ ఆప్షన్స్ మనం వెళ్తే ఏంటంటే ఎగ్జామ్లో మనకి చాలా టైం అనేది తగ్గుతుంది. చూడండి ఫస్ట్ మనకి ఏంటి, నెంబర్ని డబుల్ చేయాలి. ఇఫ్ 24 ఈజ్ మై ఆన్సర్, 24 2 is how much 48, అవునా. 48కి 5 యాడ్ చేసి ఏంటి 51 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 46 2 మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో హైయెస్ట్ నెంబర్. 46 2 మీన్స్ వీఆర్ గెటింగ్ వెరీ హై వాల్యూ బట్ ద ఫైనల్ ఆన్సర్ మనకి 51 రావాలి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో 28ని 2 times చేసి ఏమొస్తుంది మనకి 56 వస్తుంది బట్ మనకి 51 కావాలి. సో ఓన్లీ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. చూడండి 23 2 is how much 46, అవునా. 46 మనకి ఏమంటున్నాడు, ప్లస్ 5 యాడ్ చేయమంటున్నాడు. 46 plus 5 51. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ ది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ద నెంబర్ with which 3 power minus 5 should be multiplied so that the product becomes 729 is. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏమొస్తుందని పక్కన పెట్టండి. నార్మల్గా ఏంటి, దీన్ని 3 power minus 5తో మల్టిప్లై చేసి మనకి ఏమొస్తుంది చూడండి. సో త్రూ ఆప్షన్స్ నేను వెళ్తున్నాను, అన్ని నెంబర్స్కి ఇంటూ 3 power minus 5 చేస్తున్నాను. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. సో 3 power 11 ఇంటూ 3 power minus 5 అంటే ఎలా చేస్తాం, బేస్ సేమ్ కాబట్టి మనం పవర్స్ అనేది యాడ్ చేస్తాం. అంటే ఏంటి 3 power 11 minus 5 అంటే 3 power 6, అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 power 6 ఇంటూ 3 power minus 5 అంటే ఏంటి 6 minus 1 కదా, 3 power 1 ఓన్లీ, అవునా. నెక్స్ట్ 3 power 9 ఇంటూ 3 power minus 5, దీని వాల్యూ ఏమవుతుంది, బేస్ సేమ్ కాబట్టి ఇక్కడ కూడా పవర్స్ యాడ్ అవుతాయి. 9 minus 5 వాల్యూ ఎంత 3 power 4. ఓకే, సో ఇక్కడ 3 power 0 అంటే మనకు ఆన్సర్ 1 వస్తుంది. చూడండి మనకి 3 power 4 అంటే ఏంటి 81. ఈ 8 రాంగ్ ఆన్సర్, 81 రాంగ్ ఆన్సర్, 1 రాంగ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 0.56 ఈక్వల్ టు డాష్, మనకేంటి డెసిమల్ ఫామ్లో ఇచ్చారు. ఈ డెసిమల్ ఫామ్ని మనం రేషియో ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి, 0.56 దిస్ ఈజ్ ద డెసిమల్ ఫామ్. ఈ ఇక్కడ నుంచి నేను పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాను, ఇచ్చిన నెంబర్ని యాస్టీజ్గా రాస్తాను. 56 యాస్టీజ్గా రాసి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లేస్లో 1 పెట్టి, సో ఆఫ్టర్ పాయింట్ వీ హ్యావ్ 2 digits. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ 2 zeros. ఓకే, సో ఇట్ విల్ బి క్యాన్సలింగ్ 4 table, 420 by 460 14. ఓకే, 14 4 54 56. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 14/25. ఓకే, మనకి ఎప్పుడైతే 4 టేబుల్లో వెళ్తుందని తెలిసిందో డినామినేటర్లో మనకు 25 కనిపించగానే చూడండి ఇన్ విచ్ ఆప్షన్ వీ హ్యావ్ 25, సో ఇన్ ఆప్షన్ 3 ఓన్లీ వీ హ్యావ్ 25. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు, న్యూమరేటర్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బై సీయింగ్ 25 ఐ కెన్ సే దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ ప్రపోర్షన్ 2:8 ఈక్వల్ టు 66x, దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, మనకేంటి నార్మల్గా అయితే ఎలా చేస్తాము, రేషియో ఇచ్చాడు కాబట్టి 2/8 ఈక్వల్ టు 6/x ఇలా రాసి ఎక్స్ ఈక్వల్ టు మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా కాకుండా షార్ట్ కట్ ఎలా చేస్తాం చూడండి, 2:8 ఈక్వల్ టు 6:x కదా. నేను ఫాస్ట్గా ఎగ్జామ్లో చేయాలంటే 2:8 ఈక్వల్ టు 6:x కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ ఈక్వల్ టు తీసేసి ఇది ఇంటూ అనుకుంటాను. నెక్స్ట్ ఇది ఏం చేస్తాను, డైరెక్ట్ నేను క్యాన్సిల్ చేస్తాను. 2 1s 2 4s, అప్పుడు నాకు ఏంటి మిగిలింది 6 4s 24. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్. సో మనం ఎలా చేసినా సేమ్ వస్తుంది. చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ నుంచి 2 into x 2x ఈక్వల్ టు 6 into 8 అంటే ఏంటి x ఈక్వల్ టు 6 into 8/2 అంతే కదా. మనం షార్ట్ కట్ చేసింది కూడా అంతే కదా. ఇక్కడ 6కి 8కి మల్టిప్లికేషన్ వచ్చింది. సో నేను డైరెక్ట్ రాశాను 8కి 6కి మధ్య మల్టిప్లికేషన్. ఇది బై 2 కాబట్టి ఈ 2తో డైరెక్ట్గా దీన్ని డివైడ్ చేస్తాను. 4 6 how much 24. So this is the shortcut method.
one angle of triangle is 50 degrees and the other two angles are equal. So this is very important. What is the given condition? Other two angles are equal. Okay. Then the measure of each equal angle is, each angle he is asking. Sum of the angles in a triangle is equal to how much? 180 degrees. One of the angle he given 50 degrees. Avuna? What is the given condition? This is x. This is also x only. So మనకి sum of the angles ఎంత అని తెలుసు? 180 degrees we know. సో నార్మల్గా 180 మైనస్ 50 హౌ మచ్? 130. అవునా? 130లో బై 2 చేయాలి అంటే ఏంటి? 65 అనేది ఆన్సర్. సో ఇదంతా చేసే బదులు షార్ట్ కట్ ఎలా చేస్తాము? ఆల్రెడీ మొత్తం 180లో 50 డిగ్రీస్ ఆల్రెడీ ఇచ్చేసాడు. మిగతా టూ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఏంటి? దేన్ని డబుల్ చేస్తే నాకు 130 వస్తుంది. చూడండి 42 ఎంత వస్తుంది? 80. సో దిస్ ఈజ్ రాంగ్. సో 52 100, 132 అంటే కాదు, మనకి ఈచ్ యాంగిల్ అడిగాడు. టోటల్ సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ అడిగితేనేమో 130 కరెక్ట్. ఈచ్ యాంగిల్ అడిగాడు కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మైనస్ 2 క్యూబ్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 576 వాల్యూ ఎంత? 24. సో 24 స్క్వేర్ అంటే 576 మైనస్ 2 క్యూబ్. సో ఐఎమ్ క్యాన్సిలింగ్ స్క్వేర్ అండ్ రూట్. So 24 minus 8 equal to 16. These are all very simple questions. Next, Suresh studies from 8:15 p.m. to 9:30 p.m. The total time he studies, he is asking in minutes. This is very important. మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ చూడగానే మినిట్స్లో అడుగుతున్నాడా అవర్స్లో అడుగుతున్నాడా అని చెక్ చేసుకోవాలి. హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ మినిట్స్. ఓకే, సో 8:15 p.m. to 9:30 p.m. ఓకే, 9:30. చూడండి మనకి ఎంత వస్తుంది టైం? 8:15 to 9:15 1 hour ప్లస్ రిమైనింగ్ 15 minutes we have. సో 1 hour ప్లస్ 15 minutes. 1 hour అంటే ఎంత? 60 minutes. అవునా? 60 minutes ప్లస్ 15 minutes. 60 plus 50 equal to 15 equal to 75 minutes. Okay, this is the correct answer. So these are all about the previous questions in TET. So I hope all you understand. If you have any doubts about this class, please message me in the comment section. Okay, thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.